హాయ్, బైబిల్ భాష్యానికి స్వాగతం. సత్యమేవ జయతే. సత్యం అనేటువంటి ఇటు పదానికి హీబ్రూ భాషలో ఇవ్వబడినటువంటి అర్థం. హీబ్రూ భాషలో సత్యం అనేటువంటి దానిని ఎమెత్ అని సంబోధించబడినది. ఇటు హీబ్రూ వర్ణమాలలో 3 అక్షరాలతో ఇటు పదం యొక్క సంకలనం గావించబడ్డది. మొదటి అక్షరము అలేఫ్, మధ్య అక్షరము మేమ్, చివరి అక్షరము తావ్. ఏ మే అనేటువంటి ఈ సత్యాన్ని సూచిస్తూ ఉన్నది. సత్యము అనేటువంటిది ఇది మొదటి నుంచి చివరి వరకు సంపూర్ణమైనదిగా, సత్యం అనేది మొదటి నుంచి చివరి వరకు స్థిరమైనదిగా ఉంటుంది. ఇది దేవుని యొక్క పరిశుద్ధమైన స్వభావాన్ని సూచిస్తుంది. దేవదేవుడు ప్రారంభము మరియు అంతము వరకు సత్యస్వరూపుడు అని పవిత్ర గ్రంథమైన బైబిల్ బోధిస్తోంది. బైబిల్లో ఎమెత్ సత్యము అన్నటువంటి దీని వినియోగం నిర్గమకాండం 34వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తాం. యెహోవా దయందును కనికరము గలవాడై సత్యమందును సమృద్ధి గలవాడై. ఇక్కడ సత్యం అనేటువంటి తెలుగు పదానికి హీబ్రూ పదం ఎమెత్ అనే పదం వాడబడింది. అనంతరము సంకీర్తన 25:5లో మనం చూస్తాం, నీ సత్యమందు నన్ను నడిపించుము, నీవే నా రక్షక దేవుడవు. యూదా యొక్క ఆలోచనలో ఎమెత్ అనగా సత్యము, తాల్ముద్ ప్రకారంగా ఇది దేవుని యొక్క ముద్ర. ఎమెత్ అనగా సత్యము అంటే దేవుడు ఏది చేస్తాడో అది నిజము, నమ్మకము ఉన్నటువంటిది సత్యము. అందువల్ల సత్యం అనేది సంపూర్ణమైనటువంటి సంపూర్ణతకు మరియు నిత్యత్వానికి సూచిస్తూ ఉంది. ఎమెత్ అనగా సత్యము, ఎమెత్ అనగా నిజము, ఎమెత్ అనగా వాస్తవము, ఎమెత్ అనగా నమ్మకమైనదన్నది దీని యొక్క భావం. దేవుని వాక్యము సత్యము, దేవుని వాక్యము ఎమెత్, దేవుని వాక్యము నిజమైనది, దేవుని వాక్యము నమ్మదగినది. అందుకే యేసయ్య సెలవిస్తాడు, నేనే మార్గమును సత్యాన్ని జీవాన్ని. సత్యము దేవుని యొక్క పవిత్రాత్మ నిన్ను సత్యంలోనికి నడిపించునుగాక. గాడ్ బ్లెస్.